ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 30వ తేదీన శుక్రవారం రోజున మీ యొక్క దినఫలాలు ఈ యొక్క మిథున రాశి వ్యక్తులకు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం 2 పెద్ద శుభవార్తలు మీకు రాబోతున్నాయి. రహస్యంగా ఈ వీడియో చూడండి. ఎటువంటి 2 పెద్ద శుభవార్తలు ఈ యొక్క మిథున రాశి వ్యక్తులు ఈ రోజు దినఫలాల ప్రకారం రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే అనుకూలతలు ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఎటువంటి అనుకూలతలు, ఎటువంటి ప్రతికూలతలు ఈ యొక్క మిథున రాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం మీకు పూర్తిగా అనేది అర్థమవుతుంది. ఇక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో ఎంకరేజ్మెంట్గా, సపోర్ట్మెంట్గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక మిథున రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ప్రియతత్వాన్ని కూడా కలిగి ఉంటారు. ఇక అందంగా కనిపించడం కోసం, ఆకర్షణీయంగా కనిపించడం కోసం ఎప్పుడు కూడా సమయాన్ని ఎక్కువగా కేటాయిస్తూ ఉంటారు. అలాగే జీవితాన్ని ఎప్పుడు కూడా ఛాలెంజ్గా తీసుకుంటూ ఉంటారు. జీవితంలో ప్రారంభంలో ఎదురయ్యే అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తారు. అలాగే మీ యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కలిగి ఉంటారు. మిథున రాశి వ్యక్తులు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. అలాగే ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఏదో ఒకటి సాధించాలని తపనను కూడా ఎక్కువగా కలిగి ఉంటారు. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం మే 30వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు మిథున రాశి వ్యక్తులకు చూస్తే గనక 2 పెద్ద శుభవార్తలు మీకు రాబోతున్నాయి. ముఖ్యంగా చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. కెరియర్కి సంబంధించిన అవకాశం కానీ, మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించిన అవకాశం కానీ, ఆదాయ మార్గానికి సంబంధించిన అవకాశం కానీ మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త అని చెప్పాలి. చాలా కారణంగా మీ యొక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు, మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఆ ప్రయత్నాలు ఇది వరకు ఎప్పుడూ కూడా ఫలించలేదు. ఈరోజు మీ యొక్క ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలించబోతుంది. మీరు అనుకున్నటువంటి అవకాశం మీ కాళ్ళ దగ్గరికి వచ్చే పరిస్థితులు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపించబోతున్నాయి. అలాగే మిథున రాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా విదేశాలకు వెళ్ళాలని కలలు కంటున్నారో ఆ యొక్క ప్రయత్నాలు చేసే రిజల్ట్ అయితే ఎదురు చూస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు
దానికి సంబంధించిన అతిపెద్ద శుభవార్తను రిసీవ్ చేసుకోబోతున్నారు. అయితే చాలా కాలంగా విదేశాలకు వెళ్ళాలి అనేది మీ యొక్క బలమైన కోరిక. ఆ కోరిక నెరవేరటం లేదని ఎన్నో ప్రయత్నాలు ఎన్నోసార్లు చేశారు. నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆటంకం అనేది ఎదురయ్యింది. కానీ దీని కారణంగా మీ యొక్క విదేశీ యవ్వనానికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇక మీరు విదేశాలకు వెళ్ళటానికి మార్గం సుగమనం కాబోతుంది. ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్ళబోతున్నారు. మీరు అనుకున్న లక్షణాలను అతి త్వరలోనే రీచ్ కాబోతున్నారు. దానికి సంబంధించినటువంటి శుభవార్తను ఈరోజు మీరు రిసీవ్ చేసుకుంటారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మిథున రాశి వ్యక్తులకు చాలా అవసరం. ఇక ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశి వారు ఎవరైతే నూతన పెట్టుబడుల కోసం ఆలోచన చేస్తున్నారో ఖచ్చితంగా అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. నూతన వ్యాపార పెట్టుబడులు మీరు చేయగలుగుతారు. అలాగే మిథున రాశి వారు ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఇదివరకు పెట్టుబడులు పెట్టి ఈ సమయంలో వాటిని సేల్ చేయాలి అని అనుకున్నట్లయితే గనక ఈరోజు అది అనేది జరుగుతుందండి. ఇక దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశి వారు ఎవరైతే నూతన పెట్టుబడుల కోసం ఆలోచనలు చేస్తున్నారో ఖచ్చితంగా ఆ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. నూతన వ్యాపార పెట్టుబడులు మీరు చేయగలుగుతారు. అలాగే మిథున రాశి వారు ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఇదివరకు పెట్టుబడులు పెట్టి ఈ సమయంలో వాటిని సేల్ చేయాలి అని అనుకున్నట్లయితే గనక వీరిని ఆశించిన ధర రాకపోవచ్చు. కానీ ఒక పార్టీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం. అలాగే కన్యా రాశి వారు మిథున రాశి వారు ఎవరైతే నూతనంగా ఎవరైనా ఆరోగ్యంలో జాయిన్ అయ్యారో ఈ రోజుపై అధికారుల నుంచి ప్రశంసలైతే మీరు దక్కుకోబోతున్నారు. గత కొద్ది కాలంగా మీరు ఎంతగా శ్రమ పడుతున్నారో మీ యొక్క శ్రమను గుర్తించడం లేదని మీ పై అధికారులను మీరు ప్రశంసలైతే మీకు దక్కుకోబోతున్నాయి. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త అని చెప్పుకోవచ్చు. అయితే ఇక డబ్బు సమకూరటం లేదని నిరాశ లోనవుతున్నారు. అటువంటి వారి ముందుకు డబ్బు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఊహించని విధంగా ఏదో ఒక విధంగా డబ్బు సమకూరే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క మిథున రాశి వ్యక్తులకు ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి శివాదేవారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసను పఠించాలి. మీ శక్తి మేరకు పేదలకు అనాథలకు అభాగ్యులకు దాన ధర్మాలను చెయ్యండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఒక గోమాతను దానం చేయడం ద్వారా తద్వారా అపారమైన పుణ్య ఫలితాలను పొందుకుంటారు. ఇక మీరు హనుమాన్ చాలీసను పఠించండి. సో చూసారు కదండి, మా వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.